నేను కార్యము చేయగా దానిని త్రిప్పివేయువాడు ఎవడు? అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యములు నీ జీవితంలో ప్రారంభించబడితే, ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే దానిని మార్చగలిగిన వారు ఎవ్వరూ లేరని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుడు మన పక్షమున నిలిచినట్లుగా, ఆయన మన కార్యములన్నీ సఫలపరచునట్లుగా దేవునికి అవకాశం ఇద్దాము. ఆయన చేతికి అప్పగించుకుందాము. ఆయన చేయు కార్యముల కొరకై నిరీక్షిద్దాము. గొప్ప విజయము మనము సొంతం చేసుకుందాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీరు మా ఎడల కార్యములు చేయుట ప్రారంభిస్తే దానిని మార్చగలిగిన వాడు, త్రిప్పివేయగలవాడు ఎవ్వడు లేరని మీ లేఖనాలు సెలవిస్తుండగా, అవునయ్యా, ఇంత గొప్ప దేవునికి మమ్మలను బిడ్డలుగా చేసుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా సొంత శక్తి మీద, మనుషుల బలము మీద, మనుషుల సహాయం మీద మేము ఆధారపడి ఉంటే, ఇదిగో నా తండ్రి, సమస్తమును కార్యములను సఫలపరచగలిగిన మీ వైపు చూస్తున్న నీ పిల్లలను దాటి వెళ్ళక ఇప్పుడే మీరు కనికరించుమని వేడుకుంటున్నాం. వారి ప్రార్థనలన్నీ సఫలపరచబడునుగాక, వారి కార్యములన్నీ సిద్ధింపబడునుగాక. మీ కార్యములు జరిగించి వారి తలలు పైకెత్తి ఎక్కడ అవమానపరచబడ్డారు, ఎక్కడ వారు అవహేళనకు అప్పగించబడ్డారు, అక్కడే మీ కార్యములు వారు చూడాలయ్యా. అక్కడే వారి తలలు పైకెత్తబడాలి నాన్న. అట్టి మీ గొప్ప కార్యములను జరిగించి మీ ఘననామానికి మాత్రమే మహిమకరముగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. ఆయన చేయు కార్యములు మీ జీవితములలో ప్రారంభించబడునుగాక. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.